నేను తాజాగా చేసినటువంటి ఒక వీడియోలో పరలోకానికి ఫలానా ఆయన అనే పదం వాడడం జరిగిందండి. ఏవండి, రాముణ్ణి సీతని తిట్టినటువంటి ఆయన పరలోకానికి ఎలా వెళతాడు, ఆయన పాపి అని కొంతమంది కామెంట్లు చేశారు. పరలోకము అనంటే అర్థం స్వర్గం అని కాదండి. చాలామంది అపార్థం చేసుకుంటారు. ఇతర మతాల్లో పరలోకం అంటే స్వర్గం మాత్రమే కావచ్చు. నిజానికి వాళ్ళకు కూడా అది వర్తించదు. వాళ్లకు స్వర్గ నరకాలు ఉన్నాయి కాబట్టి. పరలోకము అనంటే ఈ లోకం నుండి వేరే లోకానికి వెళ్ళడం. అది ఏమిటి అనేది వాళ్ళ పాపపుణ్యాలను బట్టి ఉంటుంది. పరలోకం అంటే ఇది కాకుండా లోకాంతరము అని అర్థం, ఇంకొక లోకం. అది పాపపుణ్యాలను బట్టి నిర్ణయించబడుతుంది. స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు, లేకపోతే ఇతర ప్రేతాది లోకాలు కూడా కావచ్చు. చెప్పలేము, వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది. కావున నేను ఆలోచించే ఆ పదాన్ని వాడటం జరిగింది. పరలోకము అనంటే ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది కర్మను బట్టి ఉంటుంది అనేది. వేరే మతం వాళ్ళు మాత్రం పరలోకం అనంటే స్వర్గం మాత్రమే అనుకోవడం కూడా నా అభిప్రాయం ప్రకారం తప్పే. మరి అలాంటప్పుడు నరకం ఎక్కడుంటుంది? వాళ్ళ లెక్క ప్రకారం భూలోకంలోనే ఉంటుందా? కావున ఏదైనా ఒక శబ్దం మనం వాడినప్పుడు ఆలోచించి వాడాలి. నేను ఆ పదాన్ని ఆలోచించే వాడాను.